హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. డాక్టర్ మూర్తి ప్లాంట్ వాళ్ళకి స్వాగతం. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది పర్వదినం సందర్భంగా ఉగాది పచ్చళ్ళలో కలుపుకునేటువంటి మన వేప పువ్వు చూడండి, ఇక్కడ జూమ్ లో చూస్తున్నారు. వేప పువ్వు మనకి మనందరికీ సుపరిచితమైన వేప పువ్వు. ఈ వేప పువ్వు యొక్క ఔషధ గుణాలు, సర్వరోగ నివారణ వేప. ఈ వేప గురించి ఈ వీడియోలో మనం చూపెట్టబోతా ఉన్నాము. ఎందుకంటే వేప భారత ఉపఖండానికి ఒక ప్రసిద్ధి చెందినటువంటిది. ఎందుకంటే వేప చెట్టు లేని ఒక వీధి గాని ఇల్లు గాని ఉండదనడంలో అతిశయోక్తి లేదు. ఈ వేపను మనం బొటానికల్ పరిభాషలో దీనిని అజాడిరక్టా ఇండికా అని పిలుస్తాము. మీలియేసి బొటానికల్ కుటుంబానికి చెందినటువంటి ఈ మొక్క భారత ఉపఖండం అంతా ఉంది. ఏషియాలో కూడా మన భారత ఉపఖండం స్ప్రెడ్ అయి ఉంది. దీన్ని మనము నీమ్ అని పిలుస్తాము. మామూలుగా భారత భాషలో, భారతీయ హిందీలో కానీ నీమ్ అని అంటాము. మామూలుగా దీన్ని సంస్కృత భాషలో నింబా అని అంటాము. నింబా నుంచే నీమ్ అనే పేరు వచ్చింది. నింబార్కుడు పెద్ద పెద్ద మీరు చూసినట్లయితే నింబార్కుడు అనే గొప్ప తత్వవేత్త కూడా, ఆయన పేరు కూడా దీని నుంచి వచ్చింది జరిగింది. నింబార్కుడు అంటే ఈ యొక్క వేప చెట్టు యొక్క నుంచి వేప ఆకు నుండి కాంతిని ఆపినటువంటి గొప్ప తత్వవేత్త నింబార్కుడు అనే గొప్ప తత్వవేత్త. ఆయన బ్రహ్మసూత్రాలకు భాష్యం రచించాడు. అలాంటి గొప్ప శాస్త్రవేత్త పేరు కూడా ఈ వేప చెట్టు నుండి రావడం జరిగింది. ఈ వేప చెట్టు దీన్ని నీబ్ అంటారు, మార్గోజా అంటారు అరబిక్ భాషలో. అంతేకాకుండా దీన్ని ఆఫ్రికా భాషలో మ్యారా బైని అంటారు. దాని అర్థం ఏంటంటే ఈ యొక్క చెట్టు 40 రకాల ఔషధ గుణాలను కూడా నయం చేసినటువంటి గొప్ప చెట్టు ఈ వేప చెట్టు. అంతేకాకుండా మనం చూసినట్లయితే పోచమ్మ బోనాలకు, అంటే మన తెలంగాణ సాంప్రదాయంలో పోచమ్మ బోనాలకు ఇది ఎక్కువగా వాడుతూ ఉంటాము. ఎక్కడ చూసినా దీన్ని మనము ఆ సమయంలో దీనికి మనకి బోనాలకు అలంకరించుకొని అంగరంగ వైభవంగా ఆ పోచమ్మకు సమర్పించే సాంప్రదాయం ఉంది. ఉజ్జయిని మహంకాళి కావచ్చు, బోనాలు కావచ్చు, ఎక్కడైనా ఈ సాంప్రదాయం ఉంది. అంతేకాకుండా మనం చూసినట్లయితే ఈ వేప చెట్టు మనకి ఆధ్యాత్మికంగా కూడా ఉంది. మన హిందూ సాంప్రదాయంలో ఈ వేపను రావిని కలిపి నాటుతారు. వేపను కలిపి నాటడం వల్ల సంతాన సాఫల్యత కూడా ఇది ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తుందని నమ్మకం. దాని చుట్టూ ప్రదక్షిణ చేయడం వల్ల మనకు మంచి జరుగుతుందని ఒక నమ్మకం కూడా ఉంది. అంతేకాకుండా దీని చుట్టూ దారం కూడా చుడతారు. వేపకు ఒక పురుషత్వానికి చిహ్నంగాను, మరి రావిని స్త్రీత్వానికి చిహ్నంగాను వాడతారు. ఈ రెండుని కలిపి మనం ప్రదక్షిణ చేయడం వల్ల సంతానం కలుగుతుందని ఒక నమ్మకం ఉంది మన తెలుగు నాట. అంతేకాకుండా ఇందులో చూసినట్లయితే అనేక రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. ఇందులో అజాడిరక్టిన్ అనే ఒక పదార్థం ఉంటుంది. ఈ వేప పువ్వు గాని, ఆకు గాని, బెరడు గాని ఏది చూసినట్లయితే అందులో సర్వరోగ నివారణ ప్రతి ఒక్కటి కూడా ఔషధ గుణాలను కలిగి ఉంది. ఇందులో అజాడిరక్టిన్ అనేటువంటి గొప్ప ఒక కెమికల్ ఉంటుంది. దానివల్ల మనకి ఇది రోగహరణిగా పనిచేస్తుంది. యాంటీ ఫంగల్ గాను, యాంటీ వైరల్ గాను, యాంటీ బ్యాక్టీరియా కూడా పనిచేస్తుంది. కాబట్టి మనము చాలా లోతుగా చూసినట్లయితే చరక సంహితలో కూడా చెప్పారు. చరక సంహితలో ఏం చెప్పారంటే ఈ యొక్క ఆకులను తీసుకోవడం వల్ల పిత్తాన్ని తగ్గిస్తుంది. చరక సంహితలో చెప్పడం జరిగింది. అంతేకాకుండా మన యొక్క తెలుగు నాట చూసినట్లయితే గ్రామీణ ప్రాంతాల్లో ఈ ఎండాకాలంలో ఇక బెరడును తీసుకొని ఒక కుండలో నానబెట్టి ఆ కషాయాన్ని నవ్వోతు అనేటువంటి ఒక చక్కెర లాంటి నవ్వోతుని కలిపి తీసుకుంటే ఇంట్లో ఉన్నటువంటి వేడి మొత్తం తగ్గిపోతుంది ఒంట్లో. కాబట్టి ఎండాకాలంలో కూడా చలవ చేస్తుంది. మనకి అమ్మవారు తట్టు పూసినప్పుడు, అమ్మవారు పూసినప్పుడు కూడా, చికెన్ పాక్స్ అయినప్పుడు దీన్ని వాడతాము. యాంటీ వైరల్ కూడా పనిచేస్తుంది. ఇలాంటి చాలా ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి. మన అందరికీ తెలుసు, పొద్దున్న లేస్తే పల్లెటూరులో అందరూ కూడా పళ్ళ పూలను తోముకుంటూ ఉంటారు. దంతదానం కూడా పనిచేస్తుంది. కాబట్టి ఇలాంటి బ్రష్ కూడా అవసరం లేదు. మనము పొద్దున్న లేచి దీన్ని పల్లె పూలలా కూడా వాడుకోవచ్చు. దంత దావనం, టూత్ బ్రష్ లా కూడా మనం ఉపయోగిస్తాము. అంటే తెలిసినవి తెలియనివి చాలా ఎన్నో ఉన్నాయి. అంతేకాకుండా వీటిని ఈ మధ్యలో కాస్మెటిక్స్ అంటే షాంపూలు తయారీలో కానీ, లేకపోతే చర్మ వ్యాధుల నివారణలో కానీ, సబ్బుల్లో కానీ కూడా వాడుతుంటారు. మార్గోజా అనే సబ్బు కూడా వచ్చింది మన మార్కెట్ లో. మెడిమిక్స్ కావచ్చు, మార్గోజా కావచ్చు, ప్రతి దాంట్లో ఇది కూడా వాడుతూ ఉంటారు. మెస్వాక్ కావచ్చు, అలాంటి వాటిలో కూడా ఈ యొక్క వేపను చాలా వాడుతూ ఉంటారు. ఈ వేప యొక్క పూత కూడా మనము ఈ యొక్క ఉగాది పచ్చళ్ళు మనం వేసుకుంటాం. ఉగాది పువ్వు కూడా చాలా యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ చాలా రకరకాల లక్షణాలు ఉన్నాయి. అంతేకాకుండా మూత్రం యొక్క ఇన్ఫెక్షన్స్ తగ్గిస్తూ ఉంటుంది. ఈ యొక్క సోరియాసిస్, మనకు సోరియాసిస్ అనే వ్యాధి తగ్గిపోతుంది. ఈ యొక్క గింజల నుండి మనము ఆయిల్ తీస్తాము. ఆయిల్ కనుక రాసుకున్నట్లయితే సోరియాసిస్ అనే వ్యాధి సమూలంగా తగ్గిపోతుంది. ఒకటేమిటి, గింజలు కావచ్చు, ఆయిల్ కావచ్చు, లేదా పూలు కావచ్చు, బెరడు కావచ్చు, ఆకులు కావచ్చు, కొమ్మలు కావచ్చు, ప్రతిదీ కూడా ఈ వేప చెట్టు అనేది మనకు సర్వరోగ నివారణగా పనిచేస్తుంది. అంతేకాకుండా ఈ వేప చెట్టు ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర వృక్షంగా కూడా ఉంది. ఆ రకంగా చూసినట్లయితే పురాణాలు చెప్తారు. పురాణాల్లో ఏంటంటే క్షీరసాగర మదనం తర్వాత రాక్షసులు యొక్క అమృత భాండాన్ని తీసుకుపోతున్నప్పుడు కొన్ని అమృత చుక్కలు చినికి భూమి మీద పడ్డప్పుడు వేప చెట్టు జన్మించిందని ఒక
పురాణ ఇతిహాసం ఉంది. ఇలాంటి గొప్ప లక్షణం అంటే ఓ రకంగా ఇది అమృతంతో సమానం. యాంటీ డయాబెటిక్ షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు ఇది నమిలితే షుగర్ కూడా తగ్గిపోతుంది. అనేక రకాల వ్యాధి నివారణ, చర్మ వ్యాధులు కావచ్చు, ఏ రకమైన వ్యాధులు కానీ ఈ యొక్క నివారణలో మనం ఉపయోగిస్తాం. చుండ్రు కూడా నివారిస్తుంది. కానీ ఈ మధ్య కాలంలో వీటికి ఒక రకమైనటువంటి శిలీంధ్రం వస్తుంది. దానివల్ల ఈ యొక్క చిగుళ్ళు పైన ఉన్నవి ఎండిపోతా ఉన్నాయి. డైబ్యాక్ డిజీజ్ అంటాము. కానీ దాని గురించి వరి కావాల్సిన పని లేదండి. ఎందుకంటే దీనికి సహజసిద్ధంగా యాంటీ ఫంగల్ క్యారెక్టర్ ఉండడం వల్ల దానికి అది నివారించుకొని తగ్గిపోతా ఉంటుంది. కాబట్టి దాని గురించి ఎక్కువ టెన్షన్ తీసుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కూడా చాలా ఉన్నాయి. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో ఒక 1990 దశకంలో అమెరికా వాళ్ళు ఏం చేశారంటే ఇది యాంటీ ఫంగల్ మేమే ఫస్ట్ రిపోర్ట్ చేశామని పేటెంట్ కోసం అప్లై చేయడం జరిగింది. ఆ పేటెంట్ ను మన సిఎస్ఐఆర్ అనే సంస్థ వాళ్ళు కానీ వాటిని ఎదుర్కొన్నారు. ఈ పేటెంట్ అవసరం లేదు. ఎందుకంటే భారతీయ సనాతన ధర్మంలో కానీ భారత గ్రామీణ ప్రాంతాలు కానీ దీని యొక్క యాంటీ ఫంగల్ వాడతాము. ఎందుకంటే మనకు పోచమ్మ వచ్చినప్పుడు కానీ, తట్టు అమ్మవారు వచ్చినప్పుడు కానీ, చికెన్ పాక్స్ వచ్చినప్పుడు కానీ ఈ వేపాకును పరుస్తారు. దానివల్ల రోగాలు నయమవుతాయని మనకు ఒక సాంప్రదాయ వైద్య విధానం ఉందని చెప్పి సిఎస్ఐఆర్ వాళ్ళు, కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ వారు అమెరికా న్యాయస్థానంలో పోరాడి ఆ పేటెంట్ రద్దు చేయడం జరిగింది. ఈ రకంగా చూసినట్లయితే భారతదేశంలో ఇంటింట, ప్రతి అరుగులో, ప్రతి వీధిలో, ప్రతి గుడి చుట్టూ గాని, ప్రతి ఎక్కడైనా కూడా ఉన్నటువంటి చెట్టు మనకు భారత దేశానికి ఒక ఉదాహరణ సిగ్నేచర్ ఈ వేప చెట్టు. అజాడి రక్త ఇండికాగా పిలువబడే ఈ చెట్టు నింబా అని అంటాము. ఒక గొప్ప తత్వవేత్తనుడు ఇచ్చింది నింబార్కుడు అనేటువంటి గొప్ప తత్వవేత్తను ఇవ్వడం జరిగింది. ఇలాంటి ఔషధ గుణాల చెట్టును మన హరితహారంలో గాని, వన మహోత్సవంలో గాని ఎక్కడ చోటు ఉంటే అక్కడ నాటండి, ఎంకరేజ్ చేయండి. కొన్ని చెట్లు నరికివేస్తున్నాం మనం రకరకాల ప్రాబ్లమ్స్, చెట్టు నరికివేయకండి, వేప చెట్టును కాపాడుకుందాం. మీకు ఒక విషయం తెలుసా? చాలా ఆయుర్వేద గ్రంథాలు ఉన్నాయి. ఏదైనా రోగం ఉంటే 15 రోజులు వేప చెట్టు కింద పగలు నిద్రించండి, ఏ రోగమైనా పోతుందని రాసి ఉంది మన ఆయుర్వేద గ్రంథాల్లో. కాబట్టి మీరు యొక్క వేప చెట్టును గాలి శ్వాసించినా కూడా వీటి నుంచి వచ్చేటువంటి యొక్క అజాడి రక్తి అనే పదార్థము మన లోపల ఉన్నటువంటి శ్వాసకోశ వ్యాధుల దగ్గర నుండి, చర్మ వ్యాధులు కావచ్చు, సోరియాసిస్ కావచ్చు, ఎటువంటి రోగాలైనా నయం చేసినటువంటి గుణాలను కలిగి ఉంది ఈ యొక్క అద్భుతమైన వేప చెట్టు. మన ప్రకృతి ప్రసాదితం. ఈ ఉగాది సందర్భంగా దీన్ని మనం గుర్తు చేసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ డాక్టర్ మూర్తి ప్లాంట్ వాల్. ఈ కాంటెంట్ నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు తెలిసిన అందరూ కూడా ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.